పడి లాభం ఏమిటి నాన్న? నేనెంత చెప్పినా వినకుండా మీరంతా విజయ్ని అనుమానించారు. నా ప్రాణానికి తన ప్రాణం ఒడ్డిన ఆ సాహస వీరుణ్ణి నిందించారు, దూషించారు. ఇప్పుడు నా విజయ్ ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు? మగ పురుషుడు కొట్టుకొచ్చినాడే, పాపం తడిసిపోయినాడే. పొడి చోటికి మార్చేస్తే తడి బట్టలు మార్చేద్దాం, అల్లరి చేసి చూపిద్దాం, చిల్లర ఆటలు పట్టిద్దాం. ఎవరిది? అదృశ్యంగా దొంగ దెబ్బ కొట్టడం కాదు, ధైర్యం ఉంటే బయటపడి కొట్టండి. బయటపడం చెప్పుకో చెప్పుకో, కనిపెట్టి చెప్పుకో. పట్టుకో వీలైతే పట్టుకో. ఎవరు మీరు? అల్లరి దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళం. అల్లరి దెయ్యాలా? నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోలేదు గనక సాహసివే. మాకు సహాయం చేయగల సమర్థుడివే. ఏమిటా సహాయం? మేము భైరవుడనే మాంత్రికుని కొలువులో దెయ్యాలం. భైరవుడా? అతడు నీకు తెలుసా? నా ప్రేయసిని బలిపడానికి ప్రయత్నించింది ఆ దుష్టుడే. అలాంటి చేష్టలు వద్దన్నందుకే వాడికి మా మీద కోపం వచ్చి మమ్మల్ని ఒక జాడీలో బిగించి ఈ ఎడార్లో పారేశాడు. అలా ఎన్నాళ్ళు ఆ జాడీలో ఊపిరాడక అవస్థ పడగా ఓ గుడ్డివాడి ఈ ఎడారిలోకి వచ్చాడు. ఓహో వీరాధి వీరా, సాహో సాహో సహాయ సూరా. ఎవరది? దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళం. సహాయసూరా, ఇన్నాళ్ళకి మమ్మల్ని జాడీ నుంచి విడిపించావు. ఏం కావాలో అడుగు. మాకు సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చెయ్యడం మా దెయ్యాల వంశాచారం. నాకు ఆకలి, ఎన్నాళ్ళగాను తిండి లేక పడిపోతున్నాను. తినటానికి ఏమైనా? అంతే కదా. తిను, కడుపారా తిను. పళ్ళు పళ్ళు పళ్ళు, కమ్మని వంటకాలు. మా ఇష్టదైవమైన తుంబురుని ఆలయములో ప్రవేశించి ఆహారము సేవింతువా? సంగీత నిలయమునే అపవిత్రము చేసిదివి. సంగీత బ్రహ్మ తుంబురదేవుని ఆలయమా? క్షమించండి, అంధత్వంలో కన్ను తెలియక పీఠాన్ని గమనించలేకపోయాను. నీవు చేసిన ఈ అపచారము క్షమింపరానిది. జీవితాంతము నీకు ఆహారము దక్కకుండా చేయుదును. ఇక అక్కడి నుంచి మేము అతనికి రోజు ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం, ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం. పాపం అతని చేత పట్టెడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదామంటే మాకు కుదరడం లేదు. నీవు సాహసివి కనుక ఆ గుర్రాన్ని లొంగదీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో, మా దారిని మేము పోతాం. అలాగే, మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను. శహబాష్ సాహసి. ఆ గుడ్డివాడు తుమ్మురాలయంలోనే ఉన్నాడు, తీసుకెళ్ళు. అయ్యా అయ్యా, లేవండి.
కాస్త భోజనం చేదురు గాని. ఎవరు బాబు? నేనెవరైతే ఏమి లేండి, భోజనం చేయండి. వద్దు వద్దు, నాకు ప్రాప్తం లేదు. నేను చేసిన పాపాలు అపచారాలు నన్ను బాధిస్తున్నాయి. నన్ను ఇలాగే బలబలమాడి చావనివ్వండి. అధైర్యపడకండి స్వామి, నా చేత్తో తినిపిస్తాను. ఆగు దివ్యాసోమ, ఆగు. ఆయన అంధుడు, చేసిన అపరాధం తెలిసి చేసినది కాదు. అయినా శిక్ష విధించడానికి వేరు మార్గం లేదా? ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా? నీవెవడవురా నాకు నీతులు చెప్పవచ్చితివి? అధిక ప్రసంగము చేసిన నీకును అదే గతి పట్టగలదు. క్షమించు హైరాజా. నీవు ఆరాధించే తుమ్మురుడు సామవేద సారమైన సంగీతానికే మూలపురుషుడు. సంగీత పరమార్థం శాంతి, ప్రేమ. ఏమిరా అంతు తెలియని మహాసముద్రము వంటి సంగీతము గురించి ప్రసంగించుచున్నావు? నీకేమి తెలియనురా అర్భక? తమకు తెలియనిది ఏమున్నది స్వామి? సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది, మేఘం వర్షిస్తుంది, చెట్లు చిగురిస్తాయి, వేయేలా సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది. అటువంటి సంగీతానికి నిలయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా? అట్లయినా నీ సంగీతముతో ఈ ఆలయ ఘంటలు మ్రోగించగల శక్తి నీకున్నదా? తమ ఆశీస్సు లభించాలే గాని అసాధ్యమైనది ఏమున్నది? బాబు, నీవెవరివో కానీ నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నీవు సామాన్యుడు.